సరే అయితే ఇప్పుడు ఎక్కువగా హై రైజ్ అపార్ట్మెంట్స్ నుంచి కస్టమర్స్ మనకి ఎక్కువగా విల్లాస్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. దీనికి రీజన్ ఏంటి సార్? ఈ బిగ్ ప్లేయర్స్ మన హైదరాబాద్లో ఎంటర్ అయ్యారు. ఎప్పుడు కోవిడ్ ఆ టైంలో ఎంటర్ అయ్యారు. బిగ్ ప్లేయర్స్ అంటే గాడ్రేజ్ అని, ఈ ప్రెస్టీజ్ ఎప్పటి నుంచో ఉంది. శోభా డెవలపర్స్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మనకు గుర్తొచ్చేది మై హోమ్ ఆఫర్, రాజ్ పుష్ప. టాప్ 5 బిల్డర్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఎంటర్ అయ్యారు ఇక్కడ. ఈ వీళ్ళు ఎంటర్ అయితే ఆటోమేటిక్గా రేట్లు పెంచేస్తారండి, రేట్లు పెరిగిపోతాయి. సార్ ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టూ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బెస్ట్ లొకేషన్స్ ఏమున్నాయి సార్? ఇన్వెస్ట్మెంట్ చూడండి, ఇందాక టాపిక్లో మనం మాట్లాడాం, గోల్డెన్ ట్రయాంగిల్ మంచి లొకేషన్. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఇటు పటాన్చెరు, నార్సింగి, శంకర్పల్లికి మధ్యన ఉన్న లొకేషన్ గోల్డెన్ ట్రయాంగిల్. ఈ లొకేషన్స్ ఏంటంటే ఇండస్ట్రీస్కి దగ్గర, ఆల్రెడీ ఇండస్ట్రీస్, ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఏదో కొత్త డెవలప్మెంట్ వస్తుందని కాదు. సో ఈ లొకేషన్స్లో కానీ మీరు ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తే నాకు తెలిసి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మీకు ఇమీడియట్గా మీరు రెసిడెన్షియల్స్ కట్టేసుకోవచ్చు. సార్ అయితే ఒక 5 ఇయర్స్లో మనకి మనం పెట్టిన అమౌంట్ డబుల్ కావాలంటే ఏ లొకేషన్స్ మనం ప్రిఫర్ చేయొచ్చు? 5 ఇయర్స్లో డబుల్ అవ్వాలంటే మనకు తుక్కు కూడా బాగుందండి, పెద్ద గోల్కొండ బాగుంది, శంకర్పల్లి ఈజ్ ఎ గుడ్ లొకేషన్. చూడండి, మోకిలాలో ఒకప్పుడు 30-40 వేలు అపర్ణ అమ్మితే మనం భయపడ్డాం, ఈరోజు ₹1,00,000 అయిందండి. శంకర్పల్లి కూడా అదే సిచ్యువేషన్ ఉందండి. ఈరోజు మనం 35-40 lakhsకి దొరికేస్తున్నాయి ఇక్కడ, శంకర్పల్లి సెంటర్లో దొరికేస్తున్నాయి. ఫ్యూచర్లో అదే సెంటర్లో కొనాలి అనుకుంటే మన ₹1,00,000 అవుద్ది ఇప్పుడు, ఇంకో 5 years, అంటే మోర్ దెన్ డబల్. అగైన్ మనకి సంగారెడ్డి వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు. సో సార్తో ఇవాళ మనం కొన్ని విషయాలు డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి అంటే, ఒకటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లో ఒక 2 BHK కావాలంటే ఏ లొకేషన్స్ మనం ప్రిఫర్ చేయాలి, అలాగే ఏ లొకేషన్స్లో అవైలబిలిటీ ఉంది, అండ్ రెండోది మనకి ఎక్కువగా ఇప్పుడు కన్వర్షన్ అంటే హై రైజ్ నుంచి విల్లాస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సో విల్లాస్ ప్రాజెక్ట్స్ అన్ని బాగా సేల్స్ జరుగుతున్నాయి. సో ఈ కన్వర్షన్ అనేది ఎందుకు జరుగుతుంది? సో ఇట్లాంటి కొన్ని విషయాలు మనం సార్తో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అయితే ఇప్పుడు మనకి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక 70-80 lakhs బడ్జెట్లో ఒక 2 BHK కావాలనుకుంటే మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఏరియాలో మనం చూస్ చేసుకోవచ్చు? ఎస్. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ వాళ్ళు ఎఫర్ట్ చేసే ప్రైజెస్ చెప్తానండి. అంటే 70 lakhs, 60, 70, 80 lakhs 2 BHK, అండ్ 3 BHK 90, 1.2 వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలరు. అంటే ఇప్పుడు చూడండి, ఇన్కమ్ అనేది చేంజ్ అయిందండి. ఒకప్పుడు మిడ్ సెగ్మెంట్ అంటే 60,000 ఉంటుంది, ఇప్పుడు 1 lakh వచ్చింది ఇన్కమ్. ఓకే. సో 1 lakh ఇన్కమ్ ఉన్న ఒక కామన్ మ్యాన్ ఒక 70-80 lakhs ఫ్లాట్ కొనగలరండి. అంటే ఆ ఈఎంఐని ఎఫర్ట్ చేయగలరు. సో బేసిక్గా మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టోటలీ 70% ఒక ఐటీ సెగ్మెంట్ మీద డిపెండ్ అయి ఉందండి. సో వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. వెస్ట్, నార్త్ రెండు. సో వెస్ట్లో మనకి కొండాపూర్, ఈ కోకాపేట్ ఇవన్నీ వస్తాయండి. సో అవి ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేయలేడు, ఎందుకంటే అక్కడ 2 bedroom ఫ్లాట్ కొనాలన్నా 1,30, 1,30, 1,50 ఉంది. 3 bedroom 1,50 నుంచి 3 కోట్ల మధ్యన ఉందండి. సో నియర్ బై లొకేషన్స్ మనకి నల్లగండ్ల అనుకోవచ్చు, లేదా చందానగర్ అనుకోవచ్చు, లింగంపల్లి, మియాపూర్, బాచ్పల్లి, అమీన్పూర్, ఈ లొకేషన్స్ ఇప్పుడు బాగా లైమ్ లైట్లో ఉందండి. ఎందుకంటే జనాలు ఒక 2-3 kilometers దూరం అయినా పర్లేదు మనకి బడ్జెట్లో వస్తుందని ఇటువైపు వచ్చేస్తున్నారు సార్. అంటే వాకిన్స్ ఫుట్ఫాల్ పెరిగిందండి. ఓకే. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఈ లొకేషన్స్లో ఇవాళ నేను సర్వే చేస్తానని చెప్పి వాళ్ళు సండే, సాటర్డేస్ వచ్చేస్తున్నారు. అంటే సార్ వాకిన్స్ బాగా, మియాపూర్ అంటే కొంచెం ప్రైమ్ ఏరియానే. సో ఆ ప్రైమ్ ఏరియాలో కూడా మనకి 70-80 lakhsలో దొరుకుతున్నాయండి. అంటే ప్రైమ్ ఏరియా అంటే మెయిన్ రోడ్కి ఒక km, 1.5 km డిస్టెన్స్లో దొరికేస్తాయి. అంటే సెమీ గేటెడ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్. అంటే ఇవి కొత్త కన్స్ట్రక్షన్ అయినా సార్, లేకపోతే కొత్త కన్స్ట్రక్షన్? ఎస్. అంటే 80 లోపల మనకు 2 BHK మంచి సెమీ గేటెడ్లో కావాలంటే దొరికేస్తుంది. సెమీ గేటెడ్ అంటే స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉండదు, ఒక ఫంక్షన్ హాలు, మల్టీపర్పస్ హాలు, జిమ్, చిల్డ్రన్ ప్లేయర్ ఇవన్నీ ఇస్తారనమాట. సో 80 లోపల దొరికేస్తుంది. సో కామన్ మ్యాన్ కెన్ ఎఫర్ట్. ఇవాళ రేపు చూడండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తారు. అవును సార్. సో ఫ్యామిలీ ఇన్కమ్ కూడా 1.5 నుంచి 2 లక్షల మధ్యన ఉంటుంది. సో వాళ్ళు ఏమంటే 40% ఈఎంఐకి వెళ్తే మిగతాది మన సర్వైవల్కి ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ లొకేషన్స్లో ఎక్కువగా చూస్తారు. అమీన్పూర్ ఇప్పుడు బాగా చూస్తున్నారు. లింగంపల్లి, చందానగర్ అండి ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. చందానగర్లో కూడా మనకి 70 నుంచి 80 లక్షల మధ్యన 2 BHK దొరికేస్తుంది. ఈవెన్ 90 లక్షలు, ₹1,00,000 3 BHK దొరికేస్తుంది. మీరు చెప్పేవన్నీ కూడా న్యూ కన్స్ట్రక్షన్స్. ఎస్. అంటే నాట్ రీసేల్, ఫ్రెష్ సేల్స్, ఫ్రీ హోల్డ్ సేల్స్ అంటున్నాను. ఇది కాకుండా మియాపూర్లో కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి. మయూరి నగర్ అని,
స్వర్ణపురి కాలనీ, హెచ్ఎంటి కాలనీ, అగైన్ మియాపూర్ నుంచి అమీన్పూర్ లేక్కి కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి. ఈ లొకేషన్స్లో కూడా దొరికేస్తున్నాయండి. సార్ ఓకే. కామన్ మ్యాన్ కెన్ ఎఫర్ట్ అంటే ఒక 70-80 lakhsలో 2 BHK, 91.2లో 3 BHK దొరికేస్తున్నాయి. అగైన్ బాచ్పల్లి ఈజ్ ప్లేయింగ్ ద మేజర్ రోల్. ఓకే. ఈరోజు బాచ్పల్లిలో ఒక 2 BHK కావాలంటే మంచి గేటెడ్ కమ్యూనిటీలో కూడా 80 lakhsకి దొరికేస్తున్నాయండి. 80-85 lakhsకి గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్ రెడీ టు మూవ్ కూడా దొరుకుతున్నాయి. సో తర్వాత చూడండి ఒక విషయం చెప్తాను. మియాపూర్ టు గండి మైసమ్మ నెక్స్ట్ లెవెల్లో గ్రో అవబోతుందండి. ఇక్కడ ఈ స్ట్రెచ్లో ప్రతిదీ కూడా హై రేజెస్ రాబోతున్నాయి. మళ్ళీ విల్లాస్ ఈరోజు ఎవరు చేయలేని పరిస్థితి, ఎందుకంటే ల్యాండ్ కాస్ట్లు పెరిగిపోయాయి. విల్లా అమ్మాలంటే 7-8 కోట్లు పెట్టి అమ్మాల్సి వస్తుంది. ఇక్కడ రారు అంత ఈజీగా, సేల్ అవ్వదు. సో ల్యాండ్ తీసుకున్న వాళ్ళందరూ, ప్రొక్యూర్ చేసుకున్న వాళ్ళందరూ హై రేజ్ కోసమే ఆలోచిస్తున్నారు. అప్ టు గండి మైసమ్మ వరకు హై రేజ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. సో ఈ లొకేషన్స్లో దొరికేస్తాయండి. గేటెడ్ కమ్యూనిటీలో ఒక కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేయాలంటే ఈ లొకేషన్ మంచి లొకేషన్స్ అండి. సార్ అయితే ఇప్పుడు ఎక్కువగా హై రైజ్ అపార్ట్మెంట్స్ నుంచి కస్టమర్స్ మనకి ఎక్కువగా విల్లాస్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. దీనికి రీజన్ ఏంటి సార్? ఈ బిగ్ ప్లేయర్స్ మన హైదరాబాద్లో ఎంటర్ అయ్యారు. ఎప్పుడు కోవిడ్ ఆ టైంలో ఎంటర్ అయ్యారండి. బిగ్ ప్లేయర్స్ అంటే గాడ్రేజ్ అని, అవును సార్, ఈ ప్రెస్టీజ్ ఎప్పటి నుంచో ఉంది, శోభా డెవలపర్స్, బ్రిగేడ్, అపర్ణ మన బ్రాండ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే మనకు గుర్తొచ్చేది మై హోమ్, అపర్ణ, రాజ్ పుష్ప. అయితే ఈ టాప్ 5 బిల్డర్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఎంటర్ అయ్యారు ఇక్కడ. ఈ వీళ్ళు ఎంటర్ అయితే ఆటోమేటిక్గా రేట్లు పెంచేస్తారండి. రేట్లు పెరిగిపోతాయి, ఆ బబుల్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు 1,20 కోటిన్నర దొరకవలసిన 3 BHKs అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000 SFT ఈరోజు 3-3.5 కోట్లు ఉందండి. సో కోకాపేట్ కానీ లేదా నియోపోలిస్ కానీ, నార్సింగి, ఈ లొకేషన్స్లో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్ కూడా 3-3.5 కోట్లకి తక్కువ లేదండి ఈరోజు. అంటే ఆ సెగ్మెంట్ బయర్స్ ఉన్నారు మనకి. అయితే చూడండి, సడన్గా ఈ 4 years 5 yearsలో 1,50,00,000 3.5 కోట్లు అయిందంటే ఎంత గ్రోత్ వచ్చింది? ఆల్మోస్ట్ 225% గ్రోత్ వచ్చినట్టు. వీళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే, అయ్యో నేను అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ హై రేజ్కి ఎందుకు వెళ్ళాలి, నా 3.5-4 crores పెడుతున్న విల్లా వచ్చేస్తుంది కదా అనే ఉద్దేశంతో జనాలు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారండి. ఇంకా సేమ్ ప్రైస్, ఇంకేముంది, కొంచెం ఒక 10 minutes జర్నీ ఎక్స్ట్రా ఉంటుంది, కానీ వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు. ఓన్ ల్యాండ్ ఉంటుంది, సో డిస్టర్బెన్స్ ఉండదు, లో డెన్సిటీ ఉంటుంది. ఈవెన్ 20 ఎకరాలకైనా కొంచెం అల్ట్రా లగ్జరీ విల్లాస్ అంటే 120-130 విల్లాసే వస్తాయి, ఎక్కువ రావు. అదే 20 ఎకరాల అపార్ట్మెంట్ కట్టాలంటే 2,500 ఫ్లాట్స్ వస్తాయి. సో డెన్సిటీ హైగా ఉంటుంది, హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి, డెన్సిటీ తక్కువ ఉంటుంది, క్రౌడ్ తక్కువ ఉంటుంది, అదే అమ్యూనిటీస్, సేమ్ అమ్యూనిటీస్ ఉంటాయి. సెక్యూరిటీ వైజ్ ఎట్లా ఉంటుంది సార్ విల్లాస్? బాగానే ఉంటుందండి సెక్యూరిటీ, సేమ్, మీకు డిఫరెన్స్ ఏం లేదు. మీకు సీసీ కెమెరాస్, సెక్యూరిటీస్, దాని తర్వాత అంత ఈజీగా ఎవరు ఎంటర్ అవ్వలేరు. మీకు ఇంటర్కామ్ ఉంటుంది, ఇప్పుడు కొత్తగా మొబైల్ సాఫ్ట్వేర్ వచ్చింది, మీరు పర్మిషన్ ఇస్తే కానీ అక్కడ వదలరు. సో ఇది అనేది అందరికి ఇంప్లిమెంట్ అయిపోయిందండి. ఈవెన్ సెమీ గేటెడ్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో సెక్యూరిటీ వైజ్గా ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ కూడా హై సెక్యూర్డ్ దీంట్లోనే ఉంటుందండి. సో నో నీడ్ టు వరీ. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్ ఉంటాయి. సో సెక్యూరిటీ వైజ్గా నో నీడ్ టు ప్రాబ్లం అండి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ మనకి 1,50,00,000 కూడా విలాస్ దొరికేస్తున్నాయి. 1,50,00,000 అంటే ఇప్పుడు మనకి ఎగ్జిట్ 3కి దగ్గరలో మనకి గచ్చిబౌలి హైటెక్ సిటీ ఒక 1/2 hour 40 minutesలో రీచ్ అయ్యేటట్టు లొకేషన్స్లో దొరికేస్తున్నాయండి, సంగారెడ్డి హైవే. సో జనాలు ఇప్పుడు అది కూడా ఆలోచిస్తున్నారు. నాట్ ఓన్లీ 3 crores సెగ్మెంట్, ఈవెన్ 1.5 crore సెగ్మెంట్ కూడా విల్లాస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు సిటీకి దూరం, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం సిటీకి దూరం ఉండడం స్టార్ట్ చేశారండి జనాలు. ఒకప్పుడు సిటీలోనే కొనడం గట్రా చేసేవారు, ఇప్పుడు కొంచెం సిటీకి దూరం ఉన్నా పర్లేదు, జర్నీ అయినా చేద్దాం. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, కనెక్టివిటీ కూడా బాగుంది కదా సార్. హైబ్రిడ్ మోడల్ నడుస్తుంది ఇప్పుడు అంటే కొన్ని రోజులు ఆఫీస్లో అప్ అండ్ డౌన్ అవుతారు, కొన్ని రోజులు ఇంట్లో ఉండి వర్క్ చేస్తారు, హైబ్రిడ్ మోడల్. సో వాళ్ళకి అంత పెద్ద ఇష్యూ ఏం లేదు సార్, వారానికి 2 రోజులు వెళ్తారు. సో 40 minutes జర్నీ ఇస్ నాట్ ఎ బిగ్. ఈవెన్ సిటీలో ఉన్నా కూడా మనకు 1 గంట జర్నీ పడుతుంది. ఇక్కడ మన KPHB నుంచి హైటెక్ సిటీ గచ్చిబౌలియాలంటే 1-1.5 పడుతుంది. సో వాళ్ళకి ఇంకా ఈజీ చెప్పాలంటే. సో పర్వాలేదు, కొంచెం దూరం వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఈవెన్ 1.5-2 crores వాళ్ళు విల్లాస్ కొనడానికి ఇప్పుడు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూడండి, కొత్త రాజేంద్ర నగర్, అవును సార్, మల్టిపుల్ విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ 4, 5, 6 కోట్లకే విల్లాస్ వచ్చేస్తున్నాయి.
అది రాజేంద్ర నగర్ అంటే నెక్స్ట్ ఐటీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత మనకు రాజేంద్ర నగర్ వస్తుంది. అవును సార్. సో వెరీ నియర్ టు ఐటీ జోన్ కాబట్టి ఆ ఏరియా బాగా గ్రో అవుతుందండి. ఈవెన్ తుక్కుగూడలో కూడా మంచి హైప్ వచ్చిందండి. తుక్కుగూడ గత 5 years నుంచి విల్లా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా పెద్ద గోల్కొండలో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ మీకు ఐడియా ఉంటుంది. ఇటు పటాన్చెరు, నార్సింగి అండ్ శంకర్పల్లికి మధ్యన ఉన్న లొకేషన్ బాగా గ్రో అవుతుందండి. ప్లాటింగ్ వైజ్గా హై రేట్స్ ఉన్నాయి. మోకిలా చూడండి 70-80 లక్షల రూపాయలు టచ్ అయింది. శంకర్పల్లి 40,000 రూపాయలు, 35,000 రూపాయలు గజం. ఈ లొకేషన్స్ కూడా బాగా గ్రో అవుతున్నాయండి. ఈ ఏరియాలో కూడా బాగా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అంటే బడ్జెట్ మినిమం ఎంత ఉండదు సార్ విల్లా? విల్లా అంటే 1.5 నుంచి 1.80 అనేది మినిమం. మినిమం. కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి. మీరు కొల్లూరు పార్టీ ఐడియా ఉంది కదండి, దానికి అతి దగ్గరలో కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు లాంచ్ అయ్యాయి రీసెంట్ గా. 1.80కి ఇచ్చేస్తున్నారు 200 గజాలు. 1.80కి 200 గజాలు విల్లా. సో అది అతి దగ్గరలో ఉన్నట్టు. సో ఆ లొకేషన్స్ కూడా బాగా గ్రో అవుతున్నాయండి. ఈవెన్ మల్లంపేట, డుండిగల్, దాని తర్వాత ఇటు రాజేంద్ర నగర్, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, ఈ లొకేషన్స్ బాగా. షామీర్పేట కొంచెం దూరం అవుద్ది కానీ అక్కడ ఇంకా తక్కువ వచ్చేస్తాయి.